హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో చాలా రోజుల నుంచి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తారు ఒక్క నోటిఫికేషన్ కూడా రావట్లేదు దాదాపుగా ఈ 2-3 రోజుల నుంచి కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అందరు ఆస్పిరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది ఏంది దీనికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనే దాన్ని అంతా కూడా క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి ఎస్ ఈరోజు సెప్టెంబర్ 17, 2025 రోజు పోలీస్ రిక్రూట్మెంట్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి ఇది మరి ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే దీంట్లో 2 రకాల పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది దాంట్లో పోస్ట్ కోడ్ నెంబర్ 45 పోస్ట్ కోడ్ నెంబర్ 45 ఏంటంటే డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండి ఈ వేకెన్సీస్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి మరి దీనికి సంబంధించిన పే స్కేల్ గమనిస్తే 20,960 రూపాయల నుంచి 60,080 రూపాయల వరకు పే స్కేల్ ఉందండి పోస్ట్ కోడ్ 46 శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించింది దీనిలో 743 వేకెన్సీస్ ఉన్నాయండి 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయల వరకు దీని యొక్క పే స్కేల్ అనేది ఉంది ఈ 2 వేకెన్సీస్ కలిపితే దాదాపు 1,743 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ పీడిఎఫ్ కావచ్చు ఫర్దర్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కొరకు మనకి ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ www.tgprb.in అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేయాలి మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ అనేది 8 అక్టోబర్ ఉదయం 8 గంటల నుంచి 28 అక్టోబర్ సాయంత్రం 5 గంటల వరకు మనం ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందండి దాదాపు ఒక 20 రోజుల సమయం మాత్రమే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్టోబర్ మంత్లో 8th డేట్కి స్టార్ట్ అవుతుంది అక్టోబర్ మంత్లో 28th డేట్ సాయంత్రం 5 గంటలకు క్లోజ్ కావడం జరుగుతుంది సో విత్ ఇన్ డేట్స్ని వీళ్ళు దాదాపు ఫాలోఅప్ చేస్తారండి ఇది ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీలు ఏ విధంగా ఉన్నాయి మిగిలిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం ఓవరాల్గా ఈ పోస్టులను ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగింది మొదట నోటిఫికేషన్లో ఉన్న 1000 పోస్టులు డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన 1000 పోస్టులను ఈ విధంగా మనకు డివైడ్ చేయడం జరిగిందండి దాదాపు మనకు కంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్లో 9 ఉన్నాయండి 1, 2, 3 నుంచి అప్ టు 9 వరకు ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క దాంట్లో డిస్ట్రిక్ట్లు సపరేట్ అయినాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నా కంటిజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లో ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ ఆసిఫాబాద్ కొమురం భీం ఇక్కడ రావడం జరుగుతున్నాయండి అదేవిధంగా కంటిజియస్ డిస్టిక్ క్యాడర్ 2లో కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి మూలుగు డిస్టిక్ రావడం జరుగుతుంది సో ఇట్లా మొత్తం కూడా మనకు డివైడ్ చేసేసిండ్రు మొత్తంగా దాంట్లో ఈ కంటిజియస్ డిస్టిక్ క్యాడర్లో ఏ జిల్లాలు ఉన్నాయి మరి ఆ జిల్లాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏమేమి ఉన్నాయి బ్యాక్లాగ్ నుంచి వచ్చిన పోస్టులు అట్లాగే ఓవరాల్ పోస్టులు అనేవి మనకి ఈ విధంగా క్లాసిఫై చేస్తే మొత్తం మీదుగా 1000 పోస్టులను ఈ విధంగా సపరేట్ చేసిండు సో ఎవరి డిస్ట్రిక్ట్ ఏ క్యాడర్లో వస్తుంది దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాన్ని ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఆ విషయం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరి ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది ట్రేడ్స్ వైజ్గా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ట్రేడ్స్ పెట్టిండ్రు ఈ ట్రేడ్స్ ప్రకారం డివైడ్ చేసిండ్రు దాంట్లో ఫస్ట్ వన్ గమనిస్తే మనకు మెకానిక్ డీజిల్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించిందండి ఇది ఐటీఐ ట్రేడ్ వీళ్ళు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ 10th క్లాస్ అనేది కామన్గా ఉండాలి 10th క్లాస్తో పాటు ఈ ఐటీఐ అనేది ఉండాలి ఈ ఐటీఐ లేకపోయినా ఇక్కడ సిఓఈ ఈక్వివలెంట్ ట్రేడ్ కూడా ఉంటుందండి అది ఒకసారి గమనిస్తే ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ సర్వీసింగ్ అండ్ ఓవర్హాలింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీజిల్స్ లేదా ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ సర్వీసెస్ అండ్ ఓవర్లింగ్ ఆఫ్ ద ఆటోమొబైల్స్ పెట్రోల్ అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ ఓవర్లింగ్ ఫ్యూల్ ఇంజిన్ సిస్టమ్ అండ్ స్టీరింగ్ సిస్టమ్ సో ఈ ఎలిజిబిలిటీలు ఉన్న వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి ఆ పోస్టుకు సో దీంట్లో వేకెన్సీస్ 589 ఈ ట్రేడ్ ఉన్న వాళ్ళకు
589. అదేవిధంగా ఇక్కడ ఫిట్టర్కి సంబంధించింది షీట్ మెటల్కి సంబంధించిన దాంట్లో ఫిట్టర్కి సంబంధించిన దాంట్లో 43 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది లేకపోయినా ఇవి ఉన్నా కానీ మనకి ఇక్కడ సరిపోతుంది. ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ జిగ్స్ అండ్ ఫిక్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, లేదా ఫ్యాబ్రికేషన్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ ద స్ట్రక్చరల్ ప్రెషర్ పార్ట్స్ ఆఫ్ ద ఫిట్టింగ్. ఈ ఎలిజిబిలిటీలు ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్. ఈ ఫిట్టర్కి సంబంధించిన 43 ఉన్నాయండి. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి ఆటో ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన దాంట్లో 43 ఉన్నాయండి. అట్లాగే దాంట్లో కూడా సిఓఈ క్వాలిఫికేషన్ ఉంది. అదేవిధంగా పెయింటర్కి సంబంధించిన దాంట్లో 17 ఉన్నాయండి. వెల్డర్కి సంబంధించిన దాంట్లో కూడా 17 ఉన్నాయండి. కట్టింగ్ అండ్ సీవింగ్ అండ్ హోల్ సెల్టర్ దాంట్లో 17 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా మిల్ రైట్ అండ్ మెకానిక్ దాంట్లో 17 పోస్టులు ఉన్నాయండి. మొత్తం మీదుగా 743 ఖాళీలు అనేవి మనకు వచ్చినాయండి. ఎస్, ఇక్కడ వచ్చేసరికి 1000 ఖాళీలు ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 1000 ఖాళీలు చూపించిండ్రు. అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి 743 ఉన్నాయండి. ఈ డ్రైవర్స్ దాంట్లో 1000 ఖాళీలు, శ్రామిక్ దాంట్లో 743 ఖాళీలు. ఎస్, డ్రైవర్ దాంట్లోనేమో కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రకారం సపరేట్ చేసేసిండ్రు. అట్లాగే నెక్స్ట్ దాంట్లో ఇట్లా ట్రేడ్స్ ఆధారంగా కూడా క్లాసిఫై చేసేసిండ్రు. మొత్తం మీద అవి 1000, ఇవి 743, మొత్తం 1743 పోస్టులు అనేవి మనకి ఇక్కడ రావడం అనేది అయితే జరిగిందండి. ఎస్, అదేవిధంగా ఈ 743 పోస్టులను కూడా ఈ కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ప్రకారమే సపరేట్ చేయడం జరిగింది. ఎస్, ఓవరాల్గా మనకి ఇక్కడ 9 క్యాడర్లు ఉన్నాయి. 9 క్యాడర్ల ప్రకారం వాళ్ళు సపరేట్ చేసిండ్రు. దాంట్లో మనకి ఇందాక సపరేట్గా ఇచ్చిండ్రు. మెకానిక్స్ డీజిల్ అని, ఎస్, అదేవిధంగా షీట్ మెటల్ అని రెండోది, అదేవిధంగా ఆటో ఎలక్ట్రీషియన్ అని మూడోది, ఎస్, పెయింటర్ అనేది నాలుగోది, ఎస్, అదేవిధంగా కట్టింగ్ అండ్ సీవింగ్ ద హోల్స్టర్ అనేది ఐదోది, ఎస్, మిల్ రైట్ అండ్ మెకానిక్ ఏడోది. ఇట్లా సపరేట్గా ట్రేడ్ని బట్టి అట్లాగే కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్లను బట్టి ఇక్కడ సపరేట్ చేయడం జరిగింది. మీ ట్రేడ్ ఏమున్నది, మీ కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ ఏముంది, దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇందులో క్లాసిఫికేషన్ అనేది చేసి మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎస్, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నా కానీ మీకు ఇక్కడ సరిపోతుందండి. ఎస్, ఓవరాల్గా ఇక్కడ వరకు ఆ పోస్టులన్నింటిని కూడా మనకు క్లాసిఫై చేయడం అనేది అయితే జరిగిందండి. ఎస్, అదేవిధంగా మరింత మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి డ్రైవర్కి 300 రూపాయలు, శ్రామిక్ దానికి 200 రూపాయలు అండి. అది ఎస్సీ ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు, లేదా అదర్ కమ్యూనిటీ వాళ్ళకు డ్రైవర్ దానికి 600 రూపాయలు అండి, శ్రామిక్ దానికి 400 రూపాయలు అనేది మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఫీ స్ట్రక్చర్ అండి, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, దెన్ ఫీ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నా లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా కానీ చేసుకోవడానికి అవకాశం అనేది అయితే ఉందండి. రైట్, అదేవిధంగా మిగిలిన రిజర్వేషన్ పాలసీలు ఏమున్నాయి, ఏజ్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉన్నదేనండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 years అండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు సర్వ్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ దాని వాళ్ళకు 3 years అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఇది యాజ్ యూజువల్గా అన్ని నోటిఫికేషన్లకు ఉన్నట్లుగానే రిలాక్సేషన్స్ అనేవి కామన్గా ఉంటున్నాయి. దాంట్లో ఎవరికి ఎంత రిలాక్సేషన్ ఇచ్చారనేది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చిండ్రు. దీన్ని మనం ఇక్కడ ఫాలో చేస్తే కూడా సరిపోతుందండి. ఎస్, ఇక్కడ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి డ్రైవర్ పోస్టులకు అనే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఎస్, డ్రైవర్ పోస్టుకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ హ్యావ్ పాస్ దిస్ 10th class or its equivalent examination recognized by the state government as on the July 1st of 2025. 2025 కంటే ముందే, జూలై 1st కంటే ముందే, 2025 జూలై 1st కంటే ముందే 10th class పాస్ అయిపోవాలి. అదేవిధంగా దాంతోపాటు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ద డ్రైవింగ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్. ఎస్, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఫర్ ఎ పీరియడ్ నాట్ లెస్ దెన్ ద 18 months యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ 17 September. అంటే ఈ దీనికంటే 18 months ముందు నుంచి ఉంటేనే మనకు అక్కడ వ్యాలిడ్ కావడానికి అవకాశం ఉంది. సార్ రేపు పొద్దుగాల ఎల్లుండి పొద్దుగాల తీసుకుంటే అంటే అది నథింగ్, అది పనికిరాదు, టైం వేస్ట్ అండి. కంపల్సరీ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన ఫర్ ఎ పీరియడ్ నాట్ లెస్ దెన్ 18 months యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఎస్, అదేవిధంగా నోట్ పర్సన్స్ హూ ఆర్ ద ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ ద డిఫెన్స్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా మే బి పర్మిటెడ్ టు
count the period for which they have held a military heavy duty vehicle license towards of the పీరియడ్ ఆఫ్ ద ప్రెస్క్రైబ్డ్ వాళ్ళకి మాత్రమే స్పెషల్ కండిషన్ ఇచ్చిండ్రు. మెడికల్ స్టాండర్డ్స్ కూడా కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. విజన్ కానీ, కలర్ విజన్ కానీ, ఫీల్డ్ విజన్ కానీ, ఫౌండర్స్ కానీ, నియర్ విజన్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చినట్టు మనం చూడాల్సిన అవసరం అనేది ఉందండి. ఎస్, అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ద శ్రామిక్ దానికి చూసుకుందాం. ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేది మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ శ్రామిక్ పోస్ట్కి ఎలిజిబులే ఉంటారండి. ఎస్, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మస్ట్ హ్యావ్ అటెండెడ్ ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ ద అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ 30 years యాజ్ ఆన్ ద 1st July 2025. ఎస్, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ SC ST BC EWS వాళ్ళకు 5 years అండి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎలిజిబిలిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది శ్రామిక్ దానికి చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ITI ఇన్ మెకానిక్, డీజిల్ మోటార్ వెహికల్ అండ్ షీట్ మెటల్స్ అండ్ ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్ అండ్ పెయింటర్, వెల్డర్, కట్టింగ్, స్వియింగ్, upholster, mill writing, mechanic, center of excellence and equivalent respect of the trades. COE అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దాంట్లో కూడా ట్రేడ్స్ జరిగినాయి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఏనండి. కంపల్సరీ ITI అనేది ఇక్కడ ఉండాల్సిన అవసరం అనేది ఏదైతే ఉందండి. ఎస్, ఇందాక డ్రైవర్ దానికి సంబంధించిన కూడా ఎలిజిబిలిటీ చూసినాం మనం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ చూడడం జరిగింది. 10th క్లాస్ అనేది ఉండాలి డ్రైవర్ దానికి, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అర్థమవుతుందా? డ్రైవర్ దానికి 10th క్లాస్, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్, మెడికల్ స్టాండర్డ్స్, ఈ 3 ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఈ శ్రామిక్ దానికైతే కంపల్సరీ ITI అంటే 10th క్లాస్ ఉండాలి. దాంతోపాటు ఈ ITI ట్రేడ్స్ లేకపోయినా కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కానీ కొన్ని ట్రేడ్స్ చేసింది ఉండాలి. వీళ్ళు కూడా మెడికల్ స్టాండర్డ్స్ని కంపల్సరీ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందండి. ఎస్, అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఒక్కసారి గమనిద్దాం. పోస్ట్ కోడ్ డ్రైవర్స్ దానికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అడ్మిట్ కార్డ్ కానీ ఇంటిమేట్ లెటర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద డ్రైవర్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ద డేట్ ఫర్ ద డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ ఆర్ ఇంటిమేట్ లెటర్ త్రూ ద వెబ్సైట్ tgprb.in. ఈ tgprb.in వెబ్సైట్ తోటి మీకు ఇంటిమేషన్ లెటర్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుందండి. ఎస్, అది వచ్చిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా డ్రైవింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్లో కూడా 7 రకాలుగా మార్క్స్ను డివైడ్ చేయడం జరిగింది. ఎస్, దానిలో స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ ద రెస్ట్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్కు 6 మార్కులు ఇచ్చిండ్రు. గేర్ చేంజింగ్ అప్కు 8 మార్కులు, గేర్ చేంజింగ్ డౌన్కు 8 మార్కులు, రోడ్ సెన్స్ అండ్ జనరల్ డ్రైవింగ్ అండ్ కంట్రోల్ of the vehicles in all traffic conditions and steering the control and anticipation and judgment దానికి 16 మార్కులు, యూజ్ బ్రేక్స్కు 6 మార్కులు, స్టాపింగ్ అండ్ పార్కింగ్ అండ్ రిజర్వింగ్ ఆఫ్ ద వెహికల్స్కి 8 మార్కులు అండ్ ఫాలోయింగ్ ద రోడ్ పాలసీ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్కి 8 మార్కులు, మొత్తం 60 మార్కులు పెట్టిండ్రు. మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు 30 అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఎస్, అదేవిధంగా మనకు weightage of the marks, candidates shall be awarded the 40 marks of the weightages on basis of the academic qualification and driving license experience and specified below. Percentage of the aggregate score of the SSC 10th class మార్కులతోటి 15% weightage ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్కి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ కానీ, హెవీ గూడ్స్ వెహికల్స్ కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్ 25 ఇవ్వడానికి అవకాశం అనేది ఉందండి. ఎస్, దాంట్లో మనకు డివైడ్ చేయడం జరిగింది. ఎస్, ఈ 25 మార్క్స్ని ఇట్లా డివైడ్ చేసిందండి. క్యాండిడేట్ హూ పోసెస్ హెవీ ప్యాసింజర్ మోటార్ కానీ, ఎస్, లేదా హెవీ గూడ్స్ వెహికల్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఉంటే 5 మార్కులు. Candidate who possesses heavy passenger motor vehicle and heavy goods vehicle or transport vehicle continuously for the period of the full 30 months and below 36 months ఉన్న వాళ్ళకు 10 మార్క్స్ అండి. Candidate who possesses heavy passenger motor vehicle and heavy goods vehicle or transport vehicle continuously for a period of the 36 months below 42 ఉన్న వాళ్ళకు 15 మార్క్స్ అండి. అట్లాగే బిలో 48 లేదా 42 మినిమం ఉన్న వాళ్ళకు 20 మార్క్స్ అండి. లేదు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ద 48 months అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకు
వరకు 25 మార్క్స్గా మనకి ఇట్లా ఇవ్వడం జరిగింది. అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మనకు మార్క్స్ ఇస్తున్నారండి. 5 10 15 20 25 ఓవరాల్గా ఇక్కడనేమో నీ 10th క్లాస్ మెరిట్ని బట్టి 15, అట్లాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ దాన్ని బట్టి 25. సో ఓవరాల్గా 40 మార్క్స్ను ఇక్కడ తీసుకోవడం అయితే వీళ్ళు జరుగుతుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎస్, అదేవిధంగా దాని తర్వాత వాళ్ళకి ఏముంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కామన్గా జరగడానికి అవకాశం అనేది ఉందండి. ఎస్, మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది కామన్గా జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చూడండి, టెస్ట్ అండ్ వెయిటేజ్ మార్క్స్ 50% ఫర్ ఓసీస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 45% ఫర్ బీసీస్, 40% ఫర్ ఎస్సీ ఎస్టీస్. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ నుంచి ఇవి మినిమం అయితే వాళ్ళకి రావాల్సిన అవసరం అయితే ఉన్నాయండి. దెన్ డ్రైవింగ్ టెస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్, డ్రైవింగ్ టెస్ట్కి ఏమో 60 మార్కులు ఇచ్చిందండి. డ్రైవింగ్ టెస్ట్కు 60 మార్కులు మనకి ఒకటి చూడండి, ఈ పారామీటర్స్ తోటి 60 మార్కులు. నిజంగా నువ్వు వెళ్ళి వెహికల్ తోటి డ్రైవ్ చేసినప్పుడు 60 మార్కులకు ఎగ్జామ్ పెట్టినట్లే. ఎస్, అదేవిధంగా ఇక్కడ నీకు వెయిటేజ్ ఇచ్చిర్రు 40 మార్కులు. ఓవరాల్గా 100 మార్కులు దాన్ని బేస్ చేసుకుంటారు. ఈ 100 మార్కులు దాన్ని బేస్ చేసుకొని మెరిట్ వచ్చిన దాని ప్రకారం, రిజర్వేషన్ వచ్చిన దాని ప్రకారం సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో దాంట్లో 100 మార్కులు ఉన్నాయండి. 60 మార్కులేమో డ్రైవింగ్ టెస్ట్, 40 మార్కులేమో నీ లైసెన్స్ ప్లస్ నీ 10th క్లాస్ మార్క్స్ని బట్టి వెయిటేజ్ ఉంటుందండి. దీని నుంచి తీసుకోవాలి. దీంట్లో మినిమం ఇన్ని మార్కులు వస్తేనే నీకు ఉద్యోగం రావడానికి, అంటే మీన్ ఎలిజిబుల్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎలిజిబుల్ అయిన దాంట్లో కూడా మెరిట్ని బట్టి మనకి ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. దెన్ అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్స్ ఫర్ ద శ్రామిక్ వాళ్ళకి మాత్రం ఏముంది, ఎస్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్ అండ్ సిఓఈ స్కేల్డ్ టు 90, దానికి 90 మార్కులు ఇచ్చిండ్రండి. నీకు ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకునే 90 మార్కులను ఇచ్చిండ్రు. అట్లాగే మార్క్స్ ఫర్ ద పొసెసింగ్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి ఉంటే 10 మార్కులు ఇచ్చిండ్రండి. ఎస్, దానికేమో డ్రైవింగ్ టెస్ట్ ప్లస్ వెయిటేజ్ని బట్టి 100 మార్క్స్ని బేస్ చేసుకున్నారు. ఈ శ్రామిక్ పోస్టుకు డైరెక్ట్ నీ ఐటీఐ స్కోర్ను బట్టి 90 మార్కులు, నెక్స్ట్ దాన్ని బట్టి దానికి అప్రెంటిస్షిప్ని బట్టి 10 మార్క్స్ ఇచ్చిండ్రు. 100 మార్క్స్ అండి. ఈ 100 మార్క్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 50% ఫర్ ఓసీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్, 45% ఫర్ బీసీ, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ. అగ్రిగేటివ్ అనేది ఉండాలి. 100 మార్క్స్ చేసుకుంటారండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, ఎవరైతే ఈ స్కోర్లో మెరిట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అందరు కూడా వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాక నీ మెరిట్, నీ రిజర్వేషన్ బట్టి ఉద్యోగానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఓవరాల్గా నేను సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నా, డ్రైవర్ దానికి ఎస్ 10th క్లాస్ ఉండాలి, లైసెన్స్ అనేది ఉండాలి. ఎస్, ఇక్కడ ఏం చేస్తున్నారు, 60 మార్కులేమో నీ టెస్ట్కు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, 40 మార్కులేమో వెయిటేజ్కి ఇస్తుండ్రు. శ్రామిక్ దానికి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటే 90 మార్కులు నీకు ఐటీఐ మార్కులతో ఇస్తుండ్రు. 10 మార్కులు అనేవి నీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే దాని ప్రకారం ఇస్తున్నారు. దాంట్లో మినిమం ఇంత మార్కులు రావాలి అయితేనే నెక్స్ట్ మెరిట్కి సెలెక్ట్ చేస్తారు. మెరిట్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్గా మన రిజర్వేషన్లో ఎవరి టాప్ ఉంటే అన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులను కేటాయించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకోండి, కంటిజియస్ డిస్టిక్ క్యాడర్లు 9 ఉన్నాయి. ఏ డిస్టిక్లో వస్తే ఫటాఫట్ నేను చెప్పేస్తా. కంటిజియస్ డిస్టిక్ క్యాడర్ 1లో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కొమ్రం భీం. డిస్టిక్ క్యాడర్ 2లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మూల్గు. 3 మెదక్ అండ్ సిద్దిపేట్. 4 నిజామాబాద్, కామారెడ్డి. 5 ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం. 6 మహబూబ్ నగర్, నగర్ కల్లూరు, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నారాయణపేట్. 7 నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి. 8 వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ అండ్ జనగాం. 9 రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, హైదరాబాద్ అండ్ సంగారెడ్డి. ఇది ఎప్పుడు కూడా గుర్తుండాలి, నోటిఫికేషన్ అయ్యే వరకు నువ్వు ఎందులో వస్తావు అనేది కూడా నీకు తెలవాలండి. ఇది క్లియర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, ఇదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చింది. చూడండి ఎట్లా బ్రేక్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి చూసుకోండి. కంటిజియస్ డిస్టిక్ క్యాడర్ 1 ఆదిలాబాద్లో డ్రైవర్ పోస్టులను తీసుకుంటే ఓసీలో 6, ఎక్స్ సర్వీస్మెన్లో 1, ఎంఎస్పీలో 0, ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 1, బీసీబీలో 1, బీసీసీలో 3, బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీ జనరల్ గ్రేడ్ 1లో 1, గ్రేడ్ 2లో 2, గ్రేడ్ 3లో 0, ఎస్టీలో 2, మొత్తం 21 పోస్టులు వచ్చినాయండి.
సో అట్లా ప్రతిదాన్ని క్లాసిఫై చేసి బ్రేకప్ వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ డ్రైవర్స్, శ్రామికుది కూడా అట్లనే ఇచ్చిండండి. చూసుకోండి, శ్రామికుది కూడా అట్లనే ఇచ్చిండు. బ్రేకప్ వేకెన్సీస్ చూసుకుంటే అసలు నీ రిజర్వేషన్లో పోస్ట్ ఉందా లేదా, ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా అనేది కూడా నీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఈ విధంగా క్లియర్గా ఇచ్చిండండి. ఇదంతా తర్వాత నువ్వు అప్లికేషన్ అయిపోయి, డ్రైవింగ్ టెస్ట్ అయిపోయి, లేదా నీ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ అవసరం ఉంటుంది. అప్పుడు నేను ఉంటా, మీరు టెన్షన్ పడకుండా. లాస్ట్ నోటిఫికేషన్ మొత్తం కూడా ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు వరకు కూడా మన అప్డేట్స్ ఇవ్వడం జరిగిందండి. ఈసారి కూడా తప్పకుండా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మిమ్మల్ని గైడ్ చేయడానికి నేను ఉంటాను, మన టీం ఉంటుంది. సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అయినా అర్థం కాకపోతే నా నెంబర్ ఇస్తా, అప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను క్లారిఫై చేస్తానండి. ఎస్, ఇదంతా కూడా క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల మీ ముందుకు తీసుకొస్తానండి. ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి ఎలిజిబిలిటీ మీద పక్కా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. పూసగుచ్చినట్టు మీకు అర్థం అయ్యేటట్టుగానే ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.